శ్రోతలకు వందనాలు. ప్రేరహాలు సమర్పించు ఈ ప్రత్యేక ఆజ్ఞాప్య కార్యక్రమానికి స్వాగతం. నేటి మన అంశం, దేవుడు ఉత్తముడే కానీ మన ఊహలకు అతిథుడు. ఈ ఆధ్యాత్మిక పాడ్కాస్ట్కి మీకు నా హృదయపూర్వక ఆహ్వానం. ప్రభునందు ప్రియమైన వారులారా, నేను మీ పరంజ్యోతిని. ఈరోజు మనం ఒక లోతైన సత్యాన్ని చర్చించుకుందాం. మనం తరచూ గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ అని పాడుతుంటాం. కానీ జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు, ప్రార్థనలో ఆలస్యమైనప్పుడు మన మనసులో ఒక సందేహం మొదలవుతుంది. దేవుడు నిజంగా నా పట్ల మంచివాడేనా? మనం దేవుణ్ణి మన కోరికలు తీర్చే ఒక సాధనంలా చూడకూడదు. బైబిల్ చెప్తుంది, యెషయా రాసిన గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనము, నా సంకల్పములు మీ సంకల్పముల వంటివి కావు, మీ త్రావులు నా త్రావుల వంటివి కావు. దేవుడు మంచివాడు అంటే అర్థము ఆయన మనకు నచ్చినవన్నీ చేస్తాడని కాదు. ఆయన ఎలోహిం అంటే దేవుడు అనగా సృష్టికర్త. ఆయన సృష్టి క్రమాన్ని, విశ్వక్షేమాన్ని చూస్తాడు. అపుస్తుడైన పౌలు తన శరీరంలోని ముళ్ళు తీసివేయమని 3 సార్లు వేడుకున్న దేవుడు దానికి తీసివేయలేదు. దాని బదులు ఏమన్నాడు తెలుసా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో, నా కృప నీకు చాలు అని సెలవిచ్చాడు. దేవుడు మీ వ్యక్తిగత సంతోషం కంటే మీ ఆత్మ పరిణితిని, స్పిరిచువల్ గ్రోత్ ప్రేమిస్తాడు. అందుకే కొన్నిసార్లు మనకు నచ్చనివి కూడా ఆయన అనుమతిస్తాడు. ఆయన మంచితనం మన కన్నీటి వెనక దాగి ఉన్న లోక కళ్యాణం వంటిది. ముగించుకుందాం ముగింపు సందేశం. ప్రియ దైవజనాంగమా, దేవుడు మీ అసిస్టెంట్ కాదు, ఆయన మీ అధిపతి. మనకు అర్థం కానంత మాత్రాన ఆయన చేసినది తప్పు కాదు. యోబు తన సర్వస్వాన్ని కోల్పోయినప్పుడు కూడా అన్న మాట ఇదే. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనంలో అంటాడు కదా, యెహోవా ఇచ్చును యెహోవా తీసుకునేను, ఆయన నామమునికే స్తుతి కలుగును గాక. మతపరమైన అపోహలు వేడండి. దేవుని మంచితనాన్ని మీ పరిస్థితులతో కొలవకండి, ఆయన స్వభావంతో కొలవండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ సార్వభౌమ అధికారాన్ని అంగీకరించే మనసు మాకు దయచేయండి. మా ఇష్టానికి కాదు, నీ చిత్తానికే మమ్మల్ని అప్పగించుకుంటున్నాము. ఈ ప్రార్థన మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుగాక. మై గాడ్ బ్లెస్ యూ.